హైదరాబాద్ను ప్రతి సంవత్సరం అతలాకుతలం చేస్తూ వస్తున్న వరదల నుంచి నగరాన్ని రక్షించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వర్షాల నుంచి వచ్చిన వరద నీరు వచ్చినట్టే తరలి వెళ్లేలా ఓ భారీ ప్రణాళికను రూపొందించింది. హైదరాబాద్ వరదల నుంచి గట్టెక్కించడానికి మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. 2 నెలల్లోగా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు టెండర్లు పిలిచి పనులను మొదలు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా హిమాయత్ సాగర్ వద్ద ఓఆర్ఆర్ పై గ్రేటర్ సిటీ ముఖద్వారంగా గేట్వే ఆఫ్ హైదరాబాద్ ను నిర్మించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. గేట్వే ఆఫ్ హైదరాబాద్ హిమాయత్ సాగర్ వద్ద ఓఆర్ఆర్ పై గ్రేటర్ సిటీ ముఖద్వారం, గాంధీ సరోవర్ కు స్వాగత తోరణం, అత్యంత ఎత్తుగా ఐకానిక్ టవర్, బహుళ ప్రయోజనాలుండేలా మూసీ పునరుజ్జీవం. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మూసీ నది తీరాన్ని గేట్వే ఆఫ్ హైదరాబాద్ గా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందుకు సంబంధించిన ప్రణాళికలను రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. అంతేకాకుండా గాంధీ సరోవర్ వద్ద ప్రపంచంలోనే ఎత్తైన ప్రఖ్యాత ఐకానిక్ టవర్ను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ 2 భారీ ప్రాజెక్టుల్లో భాగంగా ఔటర్ రింగ్ రోడ్కు ఒకవైపున ఎకో థీమ్ పార్కును నిర్మించాలని నిర్ణయించారు. బ్రహ్మకుమారీస్ గ్లోబల్ పీస్ సెంటర్ సమీపంలోని బాపుఘాట్ వైపున ఈ భారీ ఐకానిక్ టవర్ నిర్మించి 2 ప్రాంతాలను ఎలివేటెడ్ గేట్వే నిర్మాణంతో అనుసంధానించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. హిమాయత్ సాగర్ అప్రోచ్ రోడ్డును అత్తాపూర్కు కలుపుతూ ఒక కొత్త ఫ్లైఓవర్ను నిర్మించాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. దీనివల్ల గాంధీ సరోవర్ చుట్టూ ఓ ప్రత్యేక ఎలివేటెడ్ కారిడార్ను సృష్టించినట్టు అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానించాలని తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనివల్ల శంషాబాద్ ఎయిర్పోర్ట్కు నేరుగా రాకపోకలు సాగించడానికి వీలవుతుందని అధికారులు చెబుతున్నారు. పెరుగుతున్న హైదరాబాద్ జనాభాకు అనుగుణంగా మంచినీటి సరఫరా, వరద నియంత్రణకు అనుగుణంగా మూసీ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, వాటి నిర్వహణపై అధికారులు అధ్యయనం చేయనున్నారు. ఆ తర్వాత ఆయా దేశాల్లో అనుసరించిన నమూనాలను మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు నిర్మాణంలో అమలు చేయనున్నారు. వర్షాల ద్వారా వచ్చిన వరద నీరు వచ్చినట్టే తరలివెళ్లేలా మూసీ ఫ్లడ్ ప్లెయిన్స్ కు ఇరువైపులా పెద్ద భూగర్భ నీటి నిల్వ సంపులు నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఈ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాబోయే 2 నెలల్లో ఇందుకు సంబంధించిన టెండర్లను ఆహ్వానించాలని సీఎం సూచించారు. హైదరాబాద్ వరదలను తట్టుకోవడానికి మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు ఒక్కటే ఆధారమని ఇదివరకే రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లో 55 కిలోమీటర్ల పొడవున మూసీని పునరుద్ధరించడం ద్వారా పరివాహక ప్రాంతంతో పాటు నగరంలో ఉన్న అన్ని ప్రాంతాలు, కాలనీలన్నీ సురక్షితంగా ఉండటంతో పాటు లోతట్టు ప్రాంతాలు వరద ముంపునకు గురికాకుండా ఉంటాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్లోని వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా నగరంలోని అన్ని వైపుల నుంచి వరద నీరు మూసీకి చేరేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నగరంలో ఉన్న హుస్సేన్ సాగర్, దుర్గం చెరువు, మీరాలం చెరువులతో పాటు ప్రతి చెరువు, కుంటలను, నాలాల ద్వారా మూసీకి అనుసంధానం చేయాలని నిర్ణయించారు.